ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్ లో భారత యువ సర్ఫర్ రమేష్ బుధియాల్ సత్తా చాటాడు. పురుషుల ఓపెన్ విభాగంలో ఫైనల్ కు చేరిన తొలి భారత సర్ఫర్ గా చరిత్ర సృష్టించిన రమేష్ కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నమెంట్లో భారత జట్టుకు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆదివారం జరిగిన ఓపెన్ పురుషుల కేటగిరీ ఫైనల్లో రమేష్ 12.60 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన కనోవా హీజే 15.17 పాయింట్లతో పసిడి పతకం గెలుచుకోగా ఇండోనేషియాకు చెందిన పజార్ అరియానా 14.57 పాయింట్లతో రజతం దక్కించుకున్నాడు. కేరళలోని కోవలంకు చెందిన 24 ఏళ్ల రమేష్ బుధియాల్ 5 ఏళ్ల ప్రాయం నుంచే అలలపై తేలియాడే క్రీడలో ఆరితేరారు అని నిర్ణయించుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలించకపోగా ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో ముందడుగు వేశాడు. ప్రాణాంతక క్రీడ కావడంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించకపోగా తన నైపుణ్యంపై విశ్వాసమున్న రమేష్ 8వ తరగతిలో చదువుకు స్వస్తి చెప్పి సర్ఫింగ్ నే సర్వస్వంగా సాధన ప్రారంభించాడు. అతడి కష్టానికి తాజాగా ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్ లో ఫలితం దక్కింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ కు చేరిన తొలి భారతీయుడిగా రమేష్ రికార్డుకెక్కాడు.